మరి అమరావతిని చూసుకుంటే రాజధానిగా ప్రకటించినప్పుడు జగన్మోహన్ రెడ్డి అమరావతిని రాజధానిగా ప్రకటించి అక్కడ డెవలప్ ఆల్రెడీ అవుతున్న దాన్ని ఆపేసి మరి వెళ్ళి ఋషికొండ మీద వెళ్ళి సచివాలయం పెట్టడం ఏంటి? నేను ఒక్క క్వశ్చన్ అడుగుతానమ్మా. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రాజధాని అని ప్రకటించినప్పుడు టెంపరరీ రాజధాని టెంపరరీ అని అన్నారా లేదా? టెంపరరీ అని ఎందుకు ప్రకటించారు? అసలు ఏం అవసరం అని టెంపరరీ? ఇప్పుడు ఒక ముఖ్యమంత్రివి నువ్వు, ఒక రాష్ట్రాన్ని మళ్ళీ బిల్డప్ చేసుకుంటున్నాం, మనం బయటకు వచ్చేసాం. మనం ఆల్రెడీ మీరు చేతులారా డివైడ్ అండ్ రూల్ చేసేసి మనం పక్కకు రావడం జరిగింది. ఆయన కేవలం అతని వల్లే మనం పక్కకు వచ్చామమ్మా. డివైడ్ అండ్ రూల్ అయిపోయింది అంతే. రాష్ట్ర విభజన జరిగింది అంటే చంద్రబాబు నాయుడు వల్లే జరిగిందని చెప్పుకోవాలి. ఆయన చేసిన తప్పుల వల్లే ఇవాళ రోజున రాష్ట్ర విభజన జరిగి నువ్వు అప్పుడు ముఖ్యమంత్రివే కదా. అలాంటప్పుడు టెంపరరీ రాజధానిని ఎందుకు ప్రకటించారు? టెంపరరీ బిల్డింగ్స్ అని ఎందుకు ప్రకటించారు? ఎందుకు టెంపరరీ అంటే ప్రకటించకూడదా? టెంపరరీ ఏంటమ్మా? టెంపరరీగా ఎవరన్నా బిల్డింగ్స్ టెంపరరీ రాజధాని పెట్టుకుంటారా? ఇవాళ రోజున రాజధాని లేదని, దేశ పట్టంలో రాజధాని లేదు రాష్ట్రానికి అని చెప్పి డిఫరెంట్ కామెంట్స్ చేస్తున్నారు ప్రతిపక్షంలో ఉండి. మీరు ఇలాంటి సిచ్యువేషన్ అసలు రైజ్ అయింది ఎవరి వల్ల? మీ వల్ల కదా. ఆ రోజునే మీరు ఇది టెంపరరీ కాకుండా టెంపరరీ అని రాజధాని అని డిక్లేర్ చేయకుండా ఒక సిస్టమేటిక్గా ఇదిగో కోర్టు ఇక్కడ, లేకపోతే సెక్రటేరియట్ ఇక్కడ, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ సీఎంఓ ఆఫీస్ ఇక్కడ, క్యాబినెట్ ఇక్కడ అని చెప్పేసి ఆ రోజు బిల్డింగ్స్ అన్ని ఒక స్ట్రాంగ్గా పర్మనెంట్ బిల్డింగ్స్ కడితే ఇవాళ రోజున ఈ దుస్థితి ఎందుకు వచ్చేది? పోనీ టెంపరరీ అని ఎందుకు చేసి ఉంటారు? అదే చెప్తున్నాను కదమ్మా. వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఆ 50 మందో 100 మందో ఆర్థికంగా బలోపేతమయ్యి ఒక రియల్ ఎస్టేట్ లాంటిది చేసి ఆ బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మళ్ళీ ఏదో అంటారే హైటెక్ సిటీని డెవలప్ చేశాము హైటెక్ సిటీ అని చెప్పి. హైటెక్ సిటీని ఏం చేశారు? అప్పుడు 100 రూపాయలు కూడా లేదు భూమి. వీళ్ళందరూ కొనేసేసుకొని తర్వాత వాళ్ళ రోజున అది లక్షల్లో కోట్లలో బలుగుతుంది. అట్లాగే ఇక్కడ కూడా చేయాలనుకున్నారు. అప్పుడు వాళ్ళు బలోపేతం అయిపోతారు. ఆ సామాజిక వర్గంలో ఆ 50 మంది 100 మంది మాత్రమే బాగా బిగ్ షాట్స్ అయిపోయేవాళ్ళు. అవన్నీ తెలుసుకుంటున్నారు కాబట్టి అమరావతి వాళ్ళకి ఆ భూములు ఇచ్చిన వాళ్ళకి తెలియట్లా. మాట్లాడితే చంద్రబాబు నాయుడుని ఇట్లాగా అది ఇది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి లాగా మేము పొలాలు ఇచ్చాము, మేము రోడ్ను పడ్డామని చెప్పి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకి అర్థం కావట్లా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏం జరిగింది. వాళ్ళు కూర్చొని ముందు వాళ్ళకు వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే మరి అక్కడ రాజధానిలో కంటెస్ట్ చేసినప్పుడు టీడీపీ ఎందుకు ఓడిపోయిందమ్మా? మొన్న ఎలక్షన్స్లో అక్కడ టీడీపీ ఎందుకు ఓడిపోయింది? మరి వైసీపీ ఎందుకు వచ్చింది? చెప్పండి. మరి మీరు క్వశ్చన్ అడిగారు మీరు నన్ను. అలాంటప్పుడు మరి టీడీపీకి మద్దతు అంటే ఏంటి? అక్కడ రాజధాని భూములు ఉన్నటువంటి ఆ సరౌండింగ్స్ విలేజెస్ కావచ్చు, ఆ ఫార్మర్స్ కావచ్చు, వాళ్ళే సపోర్ట్ చేయట్లేదు. అంటే మమ్మల్ని మోసం చేసేసాడు చంద్రబాబు నాయుడు. అంటే ఆ రాజధాని విషయంలో నిలువు దోపిడీ చేశారు, దౌర్జన్యాలు చేశారు కాబట్టి ప్రజలు ఓటేయలేదని అంటున్నారు. 100% దట్స్ ట్రూ. జగన్మోహన్ రెడ్డికి తెలిసి అందుకని అక్కడ రాజధాని ఓకే చేయలేదంట. అంతే. ఇవాళ రోజున మొన్న ఐఐఆర్ కేసు ఇన్నర్ రింగ్ రోడ్ ఏంటమ్మా? ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్మిషన్ వచ్చిన దాన్ని కాకుండా ఎందుకు మళ్ళీ రోడ్స్ అవన్నీ డైవర్ట్ చేసేసారు? వాళ్ళ లబ్ధి కోసం కాదా? లింగమనేని కోసం కాదా? లేకపోతే హెరిటేజ్ కోసం కాదా? లేకపోతే గీతంస్ భరత్ కోసం కాదా? ఇవన్నీ చెప్తే సిగ్గుచేట్లా అనిపిస్తుంది అనమాట. వాళ్ళకి ఒకవేళ అయితే వాళ్ళు ఓన్గా బిల్డ్ అవ్వాలి కానీ వాళ్ళు కమ్యూనిటీని బిల్డ్ చేసుకుంటారని ఎందుకు అంటారు? అదే దౌర్భాగ్యం. కమ్యూనిటీని డెవలప్ చేసుకుంటున్నారు. అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు లీడర్ అనేవాడు రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి కోసం కష్టపడాలి. కానీ ఒకటే సామాజిక వర్గం కోసం ఎందుకు కష్టపడుతున్నారు, వాళ్ళకు మాత్రమే ఎందుకు దోసు పెడుతున్నారు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్, బిగ్ క్వశ్చన్ మార్క్. మన రాష్ట్ర ప్రజలకు కాదు, దేశంలో ఉన్న ప్రజలందరికీ ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్.